నేనున్న ఇక్కడ ఈ ప్లేస్లో క్లారిటీగా కనపడుతున్నా నేను? ఏం లేదు సార్, నాకు చీకటి చీకటి కనిపిస్తుంది. అమ్మ పాడే సెలయల్లు పారుతుంటే ఓ పిల్ల నదులన్నీ కలిసినట్టు మౌనం గాని ఎదగమని నీకు చెబుతుంది ఏదో ఒక రాగం పిలిచింది వేళ. ఇప్పుడు నీ గోల్ ఏంటి? అసలు ఏమవుదాం అనుకుంటున్నావు? సింగర్ సార్. నీకు ఎలా సాధ్యమవుతున్నాయి పాటలు పాడటం? మాకు మీ లెక్క మేము చూడలేము, చదువుకోలేము. ఇక్కడ ఫోన్ ఉందా? ఉంది సార్. ఎట్లా యూజ్ చేస్తావు నాన్న? అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. కాల్ చేస్తున్నాను సార్. హలో మమ్మీ, నేను ఇంటర్వ్యూలో ఉన్నా సార్ వాళ్ళ దగ్గర. నమస్తే రస్తా టీవీ. మన ప్రయత్నంలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. సో ఇక్కడ చెల్లె కమల పాటలు ఎలా అంటే నిజంగా కూడా నేను మాట్లాడడం కాదు, చెల్లె మాటలతోటే మీకు ఆమె పాటలు ఏందో వినిపించే ప్రయత్నం చేశాను. నమస్కారం చెల్లె. నమస్కారం సార్. బాగున్నావారా? బాగున్నాను సార్. నా పేరు వరప్రసాద్. మై నేమ్ ఇస్ కమల. ఓకే. ఐ ఆమ్ స్టడీ ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. మై గ్రూప్ హెచ్ఈసి. ఎక్కడ చదువుకుంటున్నావు నాన్న? హైదరాబాద్, సికింద్రాబాద్ సాయి జూనియర్ కాలేజ్. అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న ఇంటికాడనే ఉంటారు సార్. హైదరాబాద్లో ఎలా చదువుకుంటున్నావు? మాకు మీ లెక్క మేము చూడలేము, చదువుకోలేము. మాకు బ్రైలీ లిపి అనేది ఉంటుంది. 6 చుక్కలతోని మేము చుక్కని బట్టి చదువుకుంటాం సార్. అంటే మీ పనులు చేసుకొని బట్టలు ఉత్తుకోవడం కానీ అన్నీ మాకు చేయవచ్చిన వాళ్ళకేమో చేస్తారు పని, వాళ్ళు చేసుకోవచ్చిన వాళ్ళేమో వాళ్ళే చేసుకుంటారు సార్. ఓకే. సరే, నువ్వు పాటలు ఎప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేసినావు నాన్న? నా చిన్నప్పటి నుంచి నేను పాడుతున్నాను సార్. చిన్నప్పటి నుంచి పాడుతావు. ఎందుకు పాటలే ఎందుకు పాడాలనుకున్నావు? నాకు పాటలు అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నీ వాయిస్ చాలా బాగుంటుంది, నువ్వు పాటలు పాడమ్మా అంటే నేను కూడా వాళ్ళ మాటని మంచిగా విని నేను మంచి సాంగ్ నేర్చుకున్నాను సార్. ఎప్పుడు పాడడం స్టార్ట్ చేసినావు ఫస్ట్? ఇదే ఫస్ట్ టైం పాడుతున్నాను సార్ ఇక్కడికి వచ్చి. ఇంట్లో మీ ఇంటి దగ్గర నువ్వు పాడినప్పుడు నీ బాగుందమ్మా నీ వాయిస్ అని ఎప్పుడు చెప్పారు? చెప్పినారు సార్, చాలాసార్లు చెప్పినారు. నీకు నచ్చిన పాటలో ఒక్కసారి ఫస్ట్ ఆ పాటతోటి స్టార్ట్ చేసుకుందాం, తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకేనా? ఓకే సార్. మమతల కొండల పైన వెలసిన వీరాంజనేయ, మమతల కొండల పైన వెలసిన వీరాంజనేయ, ఆంజనేయ ఆంజనేయ నిన్ను నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది, ఆంజనేయ ఆంజనేయ నిన్ను నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది, చూడడానికి కళ్ళు లేవు నీ గుడికి ఎలాగరాను, చూడడానికి కళ్ళు లేవు నీ గుడికి ఎలాగరాను, ఆంజనేయ ఆంజనేయ నిన్ను నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది, నడవడానికి కాళ్ళు లేవు నీ గుడికి ఎలాగరాను, నడవడానికి కాళ్ళు లేవు నీ గుడికి ఎలాగరాను, ఆంజనేయ ఆంజనేయ నిన్ను నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది, చేతులు చెందాలేదు నీ గుడికి ఎలాగరాను, చేతులు చెందాలేదు నీ గుడికి ఎలాగరాను, ఆంజనేయ ఆంజనేయ నిన్ను నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది, ఆంజనేయ ఆంజనేయ నిన్ను నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది, మమతల కొండల పైన వెలసిన వీరాంజనేయ, మమతల కొండల పైన వెలసిన వీరాంజనేయ. కమల సార్, ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు నాన్న, కానీ ఈ చూడటం రాయటం ఇవన్నీ తెలియకుండా నీకు ఎలా సాధ్యమవుతున్నాయి పాటలు పాడటం? నేను విని నేర్చుకుంటాను సార్. విని నేర్చుకుంటావు? అవును సార్. ఎప్పుడు విన్నావు ఈ పాట? ఎప్పుడు పాడినావు? ఇది నేను చదువుకున్న నల్గొండ ఫర్ ది బ్లైండ్ స్కూల్ మాది. నేను స్కూల్లో చదువుకున్నాను. అక్కడ మా స్టూడెంట్ పాడుతుంటే వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను సార్ ఈ సాంగ్. ఎందుకు అంటే పాటలు పాడాలి అనే ఆలోచన ఎందుకు అనిపించింది నీకు?
నాకు అట్లా అనిపించింది సార్ పాడాలని. ఆ. నా మనసుకు అనిపించింది నేను పాటలు పాడితే మంచిగా ఉంటుంది అనేసి నేర్చుకున్నాను సార్. ఫస్ట్ ఎప్పుడు పాడినావు ఈ పాట? నేను హాస్టల్లోనే పాడినా సార్. ఒకసారి సార్ ముందు పాడాను. ఓకే, ఏమంటారు నాన్న ఇంట్లో అమ్మ నాన్న ఇట్లా ఎంకరేజ్ చేస్తారా నీ పాటల్ని? అవును సార్. ఏమంటారు? బాగా పాడుతున్నావు, మంచిగా పాడుతున్నావు, నీ వాయిస్ చాలా బాగుందమ్మా, నువ్వు మంచిగా పాడుతూ ఉండాలి అని అలా చెప్తుంటారు సార్. ఇప్పుడు సికింద్రాబాద్లో కాలేజ్ చేస్తున్నావు అవును సార్. కదా, కాలేజ్లో గిట్ట పాటలు పాడటం, పార్టిసిపేట్ చేయడం ఇలాంటి ప్రోగ్రాంలు ఎప్పుడైనా చేసినావా? ఎప్పుడు చేయలేదు సార్. నేను 1 year అవుతుంది సార్ ఆ కాలేజ్కి వెళ్ళి. ఓకే, అంటే మీ కాలేజ్లో పాటలు పాడుతుంది కమల అని చెప్పేసి తెలియదు ఎవరికి? తెలుసు సార్. ఒకసారి ఇలాగే దేవుడిది ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీస్ రోజు మా హాస్టల్లో ఇదే సాంగ్ సేమ్ ఇప్పుడు నేను పాడిన సాంగే అక్కడ హాస్టల్లో పాడాను. సార్లు చాలా మంది నాకు ఎంకరేజ్ చేసినారు సార్, నీ సాంగ్ చాలా బాగుందని చెప్పినారు. ఇంకే సాంగ్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత బాగా పాడుతున్నావు అన్న తర్వాత ఇంకా ఇంకొకటి సాంగ్ కూడా ప్రాక్టీస్ చేసిన సార్. ఒక్కసారి మా కోసం పాడు. జానపదం జలగుండల జాలు వారె జల జల ప్రాణపదం గొంతుల పారాడుతుంది గలగల. జానపదం జలగుండల జాలు వారె జల జల ప్రాణపదం గొంతుల పారాడుతుంది గలగ. ఏ మట్టి గుణం అమ్మతనం కలగలిసిన కోవెల, కోవెలలో ఆడుకునే పెరిగినాను పాటల మీ ముందుకొస్తే మంగ్లిలా. జానపదం జానపదం జలగుండల జాలు వారె జల జల నా ప్రాణపదం గంతుల పారాడుతుంది గలగల. నా తల్లి కడుపులో నా పేగులరపుల తొలి పాటలై అమ్మ వడిని చేరగా వినిపించే జోల పాటలై తప్పటడుగులేసినప్పుడు పాటె గోరు ముద్దలై నా తోడు నీడ గుచ్చినాది పాటేతో బుట్టు. నా గొంతుల తేనెలు దాసి గుండెలపై మోసిన పాటతో ప్రపంచానికి పరిచయమే చేసిన జానపదం జానపదం జలగుండల జాలు వారె జల జల నా ప్రాణపదం గొంతుల పారాడుతుంది గలగలం. ఎండి కొండెల శివయ్యకు స్వరాభిషేకము ఎలకోటి తల్లులకు నేను ఎత్తినాను బోనం. తీరొక్క పాటలల్లా బతుకమ్మ అలంకారము నా పాటకు ఊపిరిపోసిన తల్లి తెలంగాణము. కలామ తల్లి కడుపు సల్ల గుండె సేరదీసే స్వరాల తోటలోన సాగి పొమ్మని దీవించిన జానపదం జానపదం జలగుండల జాలు వారె జల జల నా ప్రాణపదం గంతుల పారాడుతుంది గలగల. ఓకే, సూపర్ నాన్న. కానీ కమల నిజంగా ఇప్పుడు చూసి పాడటం ఒక ఎత్తు నాన్న, చూసుకుంటూ పాడటం రాయటం ఇదంతా ఒక కళ. కానీ నువ్వు ఇలా ఉండి కూడా ఈ పాటలన్నీ పాడాలి, నేను ఇది ప్రజెంటేషన్ ప్రపంచానికి పరిచయం చేయాలి అనే సంకల్పం నీకు ఎందుకు వచ్చింది నాన్న? నాకు వచ్చింది సార్. అంటే నేను కూడా పాడితే నాకు మంచి ఉంటుందని అలా నేర్చుకున్నాను సార్. మరి హాస్టల్లోకి ఎప్పుడు పాడలేదా పాటలు? హాస్టల్లో పాడాను సార్, నల్గొండ బ్లైండ్ స్కూల్లో పాడాను. ఏ సాంగ్ ఇదేనా? ఇది పాడాను. అంటే ఒకరోజు మాకు సింగే సాంగ్ ఉంది సార్, అప్పుడు పాడిపించారనమాట. ఇదే సాంగ్ పాడాను నేను. పాడినప్పుడు ఏమన్నా గిఫ్ట్లు ప్రైజులు? ఏం లేదు సార్. అంటే ఒకసారి సింగే సాంగ్లో పాడితే గిఫ్ట్ వచ్చింది నాకు. ఏమి ఇచ్చారు? ఏమో లూయి బ్రెయిల్ ఇది ఇచ్చిర్రు సార్. ఓకే, ఇప్పుడు తెలుగు జానపదం గురించి పాడినావు. అవును సార్. ఇంతకు ముందుకు హనుమాన్కి సంబంధించిన భక్తి గీతం పాడినావు. అవును సార్. ఇంకా ఇప్పుడు ఫోక్ సాంగ్ ఇట్లా ఫోక్ స్టైల్లో ఏమైనా పాడాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఓకే సార్, పాడతాం. వచ్చింది. సెలయళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎరదూగుతుండే లోలో నా నదులన్నీ కలిసినట్టు ఓ పిల్లగా నవ్వెంత బాగున్నదే నీలో. సెలయళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎరదూగుతుండే లోలో నా గాజుల సెప్పల్లో గలగల్లు మోగంగా గజ్జల పట్టెలో గంతేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుము పవే వేళ. సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా ముద్ద మందారాలు పలుకుతున్నట్టుగా మాయ మాటలు చాలేవో పిల్లగా మాయన్నలు వస్తున్నారు తోవల్ల. ఓకే, కమల ఇవన్నీ నీకు ఎట్లా గుర్తుంటుండే నన్ను అసలు?
నేను మైండ్లో నేను ఏం చేస్తానంటే సార్ నాకు వచ్చేదాకా నేను అది నేర్చుకుంటూనే ఉంటాను, నాకు వచ్చేదాకా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఇక మైండ్లో ఫిక్స్ అయినప్పుడు ఇక దాన్ని వదిలేస్తా, అది గుర్తుకుండిపోతుంది సార్. అంతే? అవును సార్, ఫోన్లో చూసి నేర్చుకుంటాను. ఫోన్లో వింటుంటావా? అవును సార్, వింటూ ఉంటాను ఎప్పుడు. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు నేనున్న ఇక్కడ ఈ ప్లేస్లో క్లారిటీగా కనపడుతున్నా నేను? ఏం లేదు సార్, నాకు చీకటి కనిపిస్తుంది. ఓకే, అక్షరాలు కనిపించవు సార్, చిన్న అక్షరం అసలు కనపడదు నాకు. ఇప్పుడు వెళ్ళాక నువ్వు ఆంజనేయ స్వామి పాట పాడినావు కదా, ఆంజనేయ స్వామి పాట అదే ఎందుకు పాడాలనుకున్నావు? నాకు అది పాడితేనే నాకు ఇష్టం అని పాడినా సార్, మంచిగా అనిపిస్తుంది అని పాడినా సార్. సెంటిమెంట్ అది, ఆ పాట సెంటిమెంట్ సాంగ్. ఓకే, సినిమా పాటలు ఏమన్నా పాడినవారా? సినిమా పాటలు సినిమా సాంగ్ ఇప్పటి వరకు పాడలేదు సార్, కానీ పాడతాను ఇప్పుడు. పాడమ్మా. జెండా సాంగ్ పాడతాను. ఓకే. ఎగురుతోంది జెండా మన ఆకాశము నిండా, ఎగురుతోంది జెండా మన ఆకాశము నిండా, మూడు రంగులతో భరత మాతకే దండ, మూడు రంగులతో భరత మాతకే దండ, ఎగురుతోంది జెండా మన ఆకాశము నిండా, అందమైన పూల తోటను పెంచినట్టు మహామహులను పెంచి పోషించిన మాత, అందమైన పూల తోటను పెంచినట్టు మహామహులను పెంచి పోషించిన మాత, స్వేచ్ఛ కొరకు ప్రాణాలను అర్పించిన దేశం, స్వేచ్ఛ కొరకు ప్రాణాలను అర్పించిన దేశం, సిద్ధించిన దేశానికి శాంతి స్వాతంత్రం, సిద్ధించిన దేశానికి శాంతి స్వాతంత్రం, ఎగురుతోంది జెండా మన ఆకాశము నిండా, ఎగురుతోంది జెండా మన ఆకాశము నిండా, మూడు రంగులతో భరత మాతకే దండ, మూడు రంగులతో భరత మాతకే దండ, గౌతమ పుత్రుడు గాంధీ మహాప్రబోధనతో శాంతిని నేర్చింది నాడు మన ప్రపంచం, గౌతమ పుత్రుడు గాంధీ మహాప్రబోధనతో శాంతిని నేర్చింది నాడు మన ప్రపంచం, ధనధాన్య రాసులతో తులతూగిన దేశం, ధనధాన్య రాసులతో తులతూగిన దేశం, ఇదే ఇదే మన దేశం, ఇదే మాతృదేశం, ఇదే మన దేశం, ఇదే మాతృదేశం, ఎగురుతోంది జెండా మన ఆకాశము నిండా, ఎగురుతోంది జెండా మన ఆకాశము నిండా. ఓకే కమల, ఇవన్నీ చాలా చక్కగా పాడుతున్నావు నాన్న. ఇంట్లో ఎంతమంది ఉంటారా మొత్తం? మేము నలుగురం సార్. అంటే ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డాడీ, నేను, అన్నయ్య నేను సేమ్ ఇద్దరం ఒకే క్లాస్ సార్. ఓకే, అంటే మీకు అక్కడ ఫీజులు ఏముండవా కాలేజ్లో? ఏముండవు సార్, అది బ్లైండ్ కాలేజ్, అంతా ఫ్రీనే ఉంటుంది సార్. ఫ్రీనే ఉంటుంది అంటే గవర్నమెంటేనా? అవును సార్. ఓకే, ఎప్పుడెప్పుడు వస్తుంటావు ఇంటికి? నేను ఎప్పుడు రాను సార్, అక్కడే హాలిడేస్ వస్తూనే వస్తా సార్. హాలిడేస్ ఉన్నప్పుడే? అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వస్తుంటారా? రారు సార్ వాళ్ళు. ఎందుకు? నువ్వు రమ్మని పిలవచ్చు కదా. లేదు సార్, వాళ్ళకి వర్క్ ఉంటుంది అనేసి నేను రావద్దు అని చెప్తాను. వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు? అవును సార్, దూరం కదా సార్ అది. అవును, అందుకనే నీకే హాలిడేస్ ఉన్నప్పుడు ఇంటికి వస్తుంటావు. అవును సార్. ఇప్పుడు నువ్వు పాటలు పాడుతుంటే అమ్మ కానీ నాన్న కానీ ఏమంటుంటారా? ఏమంటుంటారు, ఇట్లానే పాడు బిడ్డ, మంచిగా పైకి ఎదగాలి అని మంచి మాటలు చెప్తుంటారు సార్ వాళ్ళు. ఇంకా నువ్వు బాగా ఇష్టమైన పాటలు, నీకు నచ్చిన పాటలు? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నీ చూపుల దారులలో చిరునవ్వులు కలిగేలా, నీ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ నాన్న. అంటే అడగగానే పాడడానికి ప్రయత్నం చేసినావు. ఇంకో సాంగ్ అడుగుతానన్న, నా కోసం పాడాలి. మౌనంగానే ఎదగమని ఒక సాంగ్ ఉంటుంది, వచ్చా? నాకు కొంచెమే వచ్చు. పాడు, పర్లేదు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది,
ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. అభయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. కమల, ఇప్పుడు నీ గోల్ ఏంటి? అసలు ఏమవుదాం అనుకుంటున్నావు? సింగర్ సార్. మంచి సింగర్ కావాలనుకుంటున్నావు. అవును సార్. ఇప్పుడు నీ ఎడ్యుకేషన్ ఎంత? ఇంటర్మీడియట్. అవును సార్. ఏమన్నా సంగీతం అది ఇది నేర్చుకోవాలని ఆలోచన ఉందా? ఉంది సార్. ఎప్పటి సంది నేర్చుకుందాం అనుకుంటున్నావు? నా 10th క్లాస్లో నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్. మరి ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు నేర్చుకుంటావు? మంచి మంచి సాంగ్స్ ఎప్పుడు వాడుతావు? మంచి మంచి సాంగ్ మీ ముందుకు వచ్చి పాడతాను సార్ నేను. ఓకే, ఇప్పుడు వాడుతున్నావు కానీ మంచి మంచి సినిమాలలో ఓకే పెద్ద సార్. పెద్ద స్టేజ్ల మీద వాడాలని నా కోరిక. ఓకే సార్, అది పాడతాను. ఎప్పుడు నెరవేరుస్తావు? ఖచ్చితంగా నెరవేరుస్తాను సార్. సింగర్ కావాలి అసలు ఖచ్చితంగా అవుతావు నువ్వు. ఏం కాదు, అట్లా నేను ప్రయత్నం చెయ్యి. ఓకే 100% మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాము. మా కోసం, మా ఆడియన్స్ కోసం నీ నుంచి ఇంకొక మంచి పాట పాడి వినిపించు. కులీ కుతుబ్ షాహీ కులీ కుతుబ్ షాహీ కులీ కుతుబ్ షాహీ ప్రేమ గురుతుగా కొలువైన నగర్ నానేనని బహుమతిగా ఇచ్చిన ఈ భాగ్యనగరం నానేనని మహాబాబు నగరం. రంగు రంగులను రంగరించుకొని నింగి తారలను తలపించేలా ఇంద్రధనస్సు ఇష్టపడే ఆ ఇంద్రలోకమే రందిపడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. కొలువైన నగరం హైదరాబాదు నగరం. ఆకాశము వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెల ఇదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా. ఆకాశము వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెల ఇదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా. కని విని ఎరగని కథలను కడుపుల దాచుకున్న మహాగర్వం హైదరాబాద్. హైదరాబాద్ సకల సంస్కృతుల సంవేదయం ఇంద్రధనస్సుకు దేవాలయం 100 ఏళ్ళ చరితకు దర్పణం భాగ్యనగరం భాగ్యనగరం. ఆకాశము వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెల ఇదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా. ఆకాశము వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెల ఇదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా. ఓకే, సూపర్. అంటే పాటలు నువ్వు నేర్చుకున్నావా లేకుంటే నీ స్వతహాగా రాసుకొని పాడాలని ఆలోచన గిట్ట ఏమైనా ఉన్నాయారా నీకు? ఉన్నాయి సార్. రాసుకునేవి ఉన్నాయా? నేను రాసుకోవాలి అని అనుకుంటున్నాను సార్. ఇట్లా క్రియేట్ చేసి నువ్వే ఓన్గా రాసుకోవాలనుకుంటున్నావు. అవును సార్. రాసిన ఇప్పటివరకు ఏదైనా పాటలు? లేదు సార్, ఇంకా ట్రై చేయలేదు. ఇప్పుడు నీకు కనిపించదు కదా నాన్న, లైట్గా కనిపిస్తుంది కదా. ఈ పాటలు ఎట్లా ఎట్లా సెర్చ్ చేసుకుంటావు ఫోన్లో? నేను మైండ్లోకి ఫిట్ చేసుకుంటాను సార్. అంటే టైప్ చేయటం ఉండదా? ఏముండదు సార్. ఎట్లా ఎట్లుంటావు మరి? వినటం అంటే ఇక పాటలు పాడుతుంటేనే ఓహో ఇలా ఉందా, ఈ చరణం ఇట్లా పాడాలా అనేసి నా మైండ్లో నేను అనుకుంటూ ఉంటాను సార్. ఓకే, అంటే పల్లవి చరణం ఇది తెలుసా నీకు? తెలుస్తుంది సార్. పల్లవి ఎప్పుడు ఉంటుంది, చరణం ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ పల్లవి ఉంటుంది, సెకండ్ చరణం ఉంటుంది. ఓకే, ఎవరు చెప్పి నీకు ఇది ఫస్ట్ పల్లవి ఉంటుంది సెకండ్ చరణం ఉంటుంది? నాకు తెలుస్తుంది సార్. అంటే స్కూల్లో చెప్పిరా? స్కూల్లో కూడా చెప్తున్నారు సార్. ఏమేమి క్లాసెస్ చెప్తారు మీ స్కూల్లో? మా స్కూల్లోనా అన్ని సబ్జెక్టులు చెప్తారు సార్. అంటే ఇప్పుడు నేను చదువుకున్న కాలేజీలో సార్ బ్లైండ్, 2 సార్లు బ్లైండ్ ఉంటారు సార్. ఏం సబ్జెక్ట్ చెప్తారు వాళ్ళు మీకు? హిస్టరీ, ఎకనామిక్స్. ఓకే, మంచిగా చెప్తారా? సూపర్ చెప్తారు సార్, మంచిగా అర్థమవుతుంది. ఓన్లీ అంటే ఇంగ్లీష్ మీడియం సార్. ఇంగ్లీష్ మీడియం. ఓ సూపర్ సార్. ఓకే, ఇంగ్లీష్లో ఏమైనా సాంగ్స్ పాడగలుగుతావు? నో సార్, నేను ఫస్ట్లో చదువుకుంది తెలుగు మీడియం, ఇప్పుడు ఆడికిపోయినాక ఇంగ్లీష్ మీడియం సార్. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ అవుతున్నాయి ఇంగ్లీష్. అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ ఏదైనా పాట పాడినావు ఎప్పుడన్నా? లేదు సార్. ఎప్పుడు పాడలేదు? ఎప్పుడు పాడలేదు సార్. నీకు ఇష్టమైన పాటలు కావచ్చు, దేవుడు అయినా సరే, సొసైటీ గురించి అయినా సరే, భక్తి గీతాలైనా సరే, దేశం కోసమైనా సరే. తెలంగాణ
అందా చందాలు సింగరేణి బొగ్గు గనుల సింగారాలు పొంగి పొర్న జీవనదుల సంగీతాలు తెలంగాణ అందా చందాలు సింగరేణి బొగ్గు గనుల సింగారాలు పొంగి పొర్న జీవనదుల సంగీతాలు అందమైన నగరము హైదరాబాదు ఇంతకన్నా సుందరము ఏదీ లేదు గోల్కొండ చార్మినార్ చాటే లేదు బిలియన్ నగర్ హుసేన్ సాగర్ సొగసున చూడు తెలంగాణ అందా చందాలు సింగరేణి బొగ్గు గనుల సింగారాలు పొంగి పొర్న జీవనదుల సంగీతాలు. ఓకే, మీ హాస్టల్లో ఎట్లుంటుంది కేరింగ్? మీ ఇప్పుడు ఇంటికాంచి మీరు అమ్మ నాన్నలతో మాట్లాడాలనుకున్నప్పుడు కానీ ఎట్లా ఫోన్లు చేసుకుంటారా? ఎట్లా ఫోన్లు చేసుకుంటాం. ఫోన్ అంటే మీకు ఫోన్ ఇస్తారా, మీరే చేసుకుంటారా లేక సార్ వాళ్ళు చేసి మాట్లాడిస్తారా? ఫోన్ అలా ఉంది సార్ కాలేజ్లో. అలా ఉందా? నీకాడ ఫోన్ ఉందా? ఉంది సార్. ఎట్లా యూజ్ చేస్తావు నాన్న? నాకు ట్యాగ్ బ్యాక్ ఉంటుంది సార్. ఎట్లా? ఒకసారి నీ ఫోన్ ఏది? తమ్ముడు దగ్గర. నువ్వు డాడీకి నీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడాలి. ఓకే సార్. రెడీ? స్విచ్ ఆఫ్ ఉంది సార్. స్విచ్ ఆఫ్ అయిందా? ఫోను ఆన్ చేసినావా? ఆన్ అవుతుంది సార్. ఆన్ అవుతుందా? కమల, ఇప్పుడు ఆ ఫోను స్విచ్ ఆన్ అయిందని నీకు ఎట్లా తెలుస్తుంది? ఆన్ అయిందా సార్? ఓకే. కాల్ చేస్తున్నాను సార్. లాక్ తీసినావా? వాయిస్ చెప్పలే కదా? చెప్పింది సార్, కాల్ నాన్న అని చెప్పింది. చెప్పిందా? మాట్లాడు. హలో డాడీ, ఏం చేస్తున్నారు? నేను ఇంటర్వ్యూలో ఉన్నా డాడీ, సార్ వాళ్ళ దగ్గర. నీకు ఫోన్ చేయమంటే చేసినాను డాడీ. మాట్లాడతాను డాడీ. మాట్లాడు. హలో మమ్మీ, నేను ఇంటర్వ్యూలో ఉన్నా సార్ వాళ్ళ దగ్గర. సార్ వాళ్ళు ఫోన్ చేయమంటే చేశాను. నేను 4 అయింది వచ్చేసరికి. హలో హలో. సరే డాడీ. సరే. కట్ చేసినావా? కట్ అయింది సార్. ఏం చెప్తుంది? కీప్యాడ్ అంట. మోర్ ఆప్షన్స్. మళ్ళీ ఎవరు చేస్తున్నావు? లేదు సార్, ఎవరికి చేస్తలేదు. నొక్కుతున్నావు కదా, సౌండ్ వస్తుంది. ఏమో సాంగ్ కొట్టమన్నారు కదా సార్, కొడదామని చేస్తున్నావా? అవును సార్. వెరీ గుడ్. అంటే ఇట్లా సెర్చ్ చేసి వింటుంటావు అనమాట. అవును సార్. ఏం యాప్ అది? మీ ఫోన్లో ఏం యాప్ మెయింటైన్ చేస్తారు? అది ట్యాగ్ బ్యాక్ అనే యాప్ ఉంటుంది సార్. ఓకే. అంటే అది మీ ఫోన్లో కూడా ఉంటుంది సార్, చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి పోయి ట్యాగ్ బ్యాక్ అని నా ఫోన్లో వినిపిస్తాను సార్. సెట్టింగ్స్లోకి పోయి ఓకే ఉంటుంది, అది ఎవరి దగ్గరైనా. ఇంకా సార్ సెట్టింగ్స్లో ఇట్లా మనం ఇట్లా అంటే కిందికి వస్తుంది, ఇట్లా అంటే పైకి వెళ్తుంది. డబుల్ టైప్ చేయాలి సార్ దీన్ని. ఓకే. ఇది కూడా ట్రైనింగ్ ఇస్తారా మీకు అక్కడ? అదేం లేదు సార్, ఇది మన ఇష్టం. ఇది మనకి కనిపించదు కదా, కనపడని వాళ్ళు అందరూ ఇదే వాడతారు సార్, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుందని. గుర్తుకొస్తే ఇంకొక సాంగ్ వాడు, దాంతో మనం క్లోజ్ చేసుకుందాం, సరేనా? ఓకే సార్. ఓకే. కొత్త సాంగ్ పాట ఓకే, నో ప్రాబ్లం. ఏ పాట అయినా పాడు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయదంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట
తేనెలోని పారే ఏరు వెంట నిండు జాబిలు చూపించే రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలు చూపించే నోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టే అమ్మలాల అమ్మలాల ఉగ్గును పట్టే ఊయలలోపే అమ్మలాల. ఓకే, థ్యాంక్ యూ నాన్న. షూర్ ఖచ్చితంగా నువ్వు మంచి సింగర్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా అవుతావు. నీ ప్రయత్నాన్ని అస్సలు వెనకడిగేయకు. బాగా పాడుతున్నావు. నీకున్న స్కిల్స్, నీ నాలెడ్జ్ని ఉపయోగించుకో. గొప్ప సింగర్ కావాలని కోరుకుంటున్నా కమలా. చూశారు కదా మిత్రులారా, నిజంగా అమ్మాయి తను అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఆమె ప్రయత్నం ఎలా ముందుకు సాగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళకు మన వంతు కూడా కొంచెం హెల్ప్ చేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమల ప్రయత్నం మామూలుది కాదు. నిజంగా అమ్మాయికి అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదో ఆమె సాయశక్తులు ఆమె సైగతోటి ఆ ఫోన్ ఒత్తటం, వాళ్ళ డాడీకి ఫోన్ చేయటం కానీ, ఆ అమ్మాయికి పాడాలని ఒక ఇంట్రెస్ట్, పాటల మీద ఉన్న ఇష్టం కానీ, నిజంగా సంకల్పం చాలా గట్టిదని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ చెల్లెమ్మ, నువ్వు ఖచ్చితంగా మంచి సింగర్ అవుతావు. మా ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.